రియల్లీ గ్రేట్ డాడ్. ఎందుకంటే ఆ క్షణాల్లో మనిషి ఏదైతే కోరుకుంటాడో ఇదే కోరుకుంటాడో అది జరిగింది ఆయనకి. అంతమంది అభిమానం, అంతమంది రావడం, ఆయన గురించి తపన పడడం, ఏడవడం, ఎన్నిటికన్నా గొప్పగా చావు ఏముంటుంది అనిపించింది నాకు ఆ రోజు. వండర్ఫుల్ డాడ్, రియల్లీ మీ కొడుకులుగా మేము పుట్టినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నా, సునీల్ ఈ పొజిషన్లో ఉన్నా, ఏదన్నా సరే అంతా మీరే కారణం. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే ఈ గుండుగోలు గ్రామంలో మీరు అందరం పుట్టినందుకు జన్మ జన్మల నా తరతరాలు కూడా మర్చిపోలేని విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఏదో ఒక కార్యక్రమం 100% జరిగేలా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. విలేకరుగా జాయిన్ అయిపోయాను. అప్పటికే విలేకరుగా ఉంటూ కాలేజీకి వెళ్ళేవాడిని. ఆ కారణం చేత కాలేజీలో కొంచెం నాకు జర్నలిస్ట్గా ఉన్న గుర్తింపుకు తోడు కల్చరల్ ఇంట్రెస్ట్ ఉండటం మూలంగా బ్రహ్మానందం మాస్టర్ తోటి స్నేహంగా ఉండేవాడిని. అప్పటికే నేను ఒక సైక్లో స్టైల్ మంత్లీ లిటరరీ మ్యాగజైన్ ఒకటి నడుపుతున్న కాహళి అనే ఒక మాసపత్రిక. ఆ పత్రిక కూడా ఆ రోజుల్లో వచ్చేది. అలాగే తాడేపల్లిగూడెం నా ప్లేసు. తాడేపల్లిగూడెంలో చైతన్య ఫిల్మ్ సొసైటీ అని ఒక ఫిల్మ్ సొసైటీ ఉండేది. చైతన్య ఫిల్మ్ సొసైటీ అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఏకైక ఫిల్మ్ సొసైటీ. అప్పుడు టీవీలు అవి లేవు కాబట్టి కాస్త అవార్డు సినిమాలు, దేశ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సినిమాలు, మామూలు సినిమా హాళ్లలో రిలీజ్ కాని సినిమాలు మేము ఫిల్మ్ సొసైటీ ద్వారా ప్రదర్శించేవాళ్ళం. వెస్ట్ గోదావరిలో ఉన్న ఏకైక ఫిల్మ్ సొసైటీ తాడేపల్లిగూడెంలో ఉండటం మూలంగా ఈ కల్చరల్ ఇంట్రెస్ట్ ఉన్నవారంతా కూడా ఆ తాడేపల్లిగూడెం ఫిల్మ్ సొసైటీలో మెంబర్స్గా ఉండేవారు. అలాగా బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, అలాగే భీమవరం డిఎన్ఆర్ కాలేజీలోనే కేఈ నారాయణ గారు అని చెప్పి జాగ్రఫీ హెచ్ఓడి చేశారు తర్వాత ఆయన. అలాగే కె సాంబశివ చౌదరి గారు అని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్ చేసేవారు ఆయన. వీళ్ళందరూ కూడా తాడేపల్లిగూడెం ఫిల్మ్ సొసైటీలో మెంబర్స్గా ఉండేవారు. ఫ్యాక్టరీలో కొత్తగా ఉద్యోగంలో చేరారు, ఇందాక మిత్రులు ప్రస్తావించారు. వారు తరచూ అత్తిలి బ్రహ్మానందం గారి దగ్గరకు వచ్చేవారు. అక్కడ నాకు మొదటి పరిచయం గోపాలరావు గారితో అయ్యింది. ఈ ఫిలిం సొసైటీకి కూడా గోపాలరావు గారు వస్తూ ఉండేవారు. అది ఎప్పుడో నెలకి 3 సినిమాలు వేస్తే మార్నింగ్ ఉండేది. ఆ మార్నింగ్ షోకి వీళ్ళందరూ కూడా వచ్చేవారు. అక్కడ కూడా మేమందరం కలిసి ఉండేవాళ్ళం. అత్తిలి పరిసర ప్రాంతాల్లో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో మాస్టర్ అప్పటికి సినిమా రంగంలోకి వెళ్ళలేదు. ఆయన మిమిక్రీ చేస్తూ ఉంటే గోపాలరావు గారు పాటలు పాడుతూ ఉండేవారు. సరదాగా నేను కల్చరల్ ఇంట్రెస్ట్ మీద వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా నేను కూడా అటెండ్ అవుతూ ఉండేవాడిని. ఆ రోజుల్లో ఆయనకి తర్వాత ఇక్కడ లైబ్రరీలో కడుపు గంగాధరరావు గారు, అలాగే మన రాజారావు గారు, మిగిలిన మిత్రులు వీరందరూ కూడా ఈ సంఘాన్ని, యువజన సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు సిపిఐలో టీవీఆర్ గారు అని చెప్పి ఏలూరు తాలూకాలో ఒక లీడర్ ఉండేవారు, యూత్ లీడరు. ఆయన ద్వారా ఈ యువజన సంఘం అఖిల భారత యువజన సమాఖ్యకు అనుబంధం అయింది. జత దీనికి కమ్యూనిస్ట్ పార్టీకి ఈ యువజన సంఘానికి కనెక్షన్ పెట్టిన ఆయన టీవీఆర్ గారు. భావజాల పరంగా కడుపు గంగాధరరావు గారు, రాజారావు గారు వీళ్ళంతా కూడా గోపాలరావు గారిని ఆ లెఫ్ట్ ఐడియాలజీ వైపు తీసుకొచ్చారు. అప్పటికే ఆయన హేతువాద ఉద్యమంలో ఉండేవారు. అలాగే కటారి ప్రభాకర్ రావు గారితో కూడా నాకు మంచి అనుబంధం ఉండేది. వారి ద్వారా కూడా హేతువాద ఉద్యమం ప్రచారానికి గోపాలరావు గారు ఎక్కడికి వచ్చినా సరే పాటలు అవి పాడుతూ ఉండేవారు. అవి కూడా ఆ రోజుల్లో నేను వింటూ ఉండేవాడిని. ఆ రకంగా అప్పటి నుంచి గోపాలరావు గారు హైదరాబాద్ వెళ్ళేంత వరకు కూడా చాలా రెగ్యులర్ టచ్లో ఉండేవాళ్ళం. వీళ్ళ భూభాగత్వం నాటకాన్ని, నృత్య నాటికని చాలా సందర్భాల్లో నేను కూడా చూశాను. అలాగే ప్రజానాట్య మండలికి తాడేపల్లిగూడెంలో మంచి బలమైన యూనిట్లు ఉండేవి. 17 దళాలు ఉండేవండి. 17 యూనిట్లు ఒక్క తాడేపల్లిగూడెంలో. నాటకాలు వేసే దళాలు ఉండేవి, పాటలు పాడే దళాలు ఉండేవి, డప్పుల దళాలు ఉండేవి, కోలాట దళాలు ఉండేవి. తర్వాత
ఈ భూభాగవతాన్నే తాడేపల్లిగూడెంలో యాగర్లపల్లి బృందం వేసేవారు. అట్లాగే తాడేపల్లిగూడెం ఒక పెద్ద కల్చరల్ సెంటర్గా ఉన్న రోజుల్లో ఈయన ప్రజానాట్య మండలి సెక్రటరీగా చాలా ఫ్రీక్వెంట్గా తాడేపల్లిగూడెం వచ్చేవారు. ఎంజి రామారావు గారు రచయిత, ధవళా సత్యం గారు సినిమా దర్శకుడు. వారి సారథ్యంలో జరిగిన అనేక నాటకాలకి రిహార్సల్స్ జరిగేటప్పుడు గోపాలరావు గారు తాడేపల్లిగూడెం వచ్చేవారు. ఆ రకంగా ఆయనతోటి చక్కటి స్నేహ సంబంధాలు. అలాగే నారాయణపురం డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు శ్యామ్ సూరి గారు. వారు కూడా ఈ నాటక దళానికి డైరెక్షన్ చేశారు. ఆ గోగ్రహణానికి స్టేట్ లెవెల్లో ఒక గుర్తింపు వచ్చి ముఖ్యమంత్రి గారి ద్వారా, ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ద్వారా అవార్డు తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. అది దానికి డైరెక్షన్ చేసింది శ్యామ్ సూరి మాస్టర్. ఆయన కూడా తాడేపల్లిగూడెం తాలూకా ప్రజానాట్య మండలి అధ్యక్షులుగా ఉండేవారు. ఆ రకంగా ప్రజానాట్య మండలి ఉద్యమంలో గోపాలరావు గారు చాలా కీలకమైనటువంటి భూమిక. అది బాగా ఉధృతంగా ఆ కార్యక్రమాలు జరుగుతున్న రోజుల్లో గోపాలరావు గారు మంచి రోల్ ప్లే చేశారు. అందుకని ఆయనకు మాకు అనుబంధం. అయితే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మాకు ఎక్కువ పరిచయం, అంటే కాంటాక్ట్ ఎప్పుడన్నా వెళితే కనిపించడం తప్ప రోజువారీ యాక్టివిటీస్ ఇక్కడ జరిపినట్టుగా అక్కడ మాకు అవకాశం లేదు. కానీ అక్కడ కూడా ఆయన హైదరాబాద్ ప్రజానాట్య మండలిలోనూ సినిమా రంగంలో ఉన్న ప్రజానాట్య మండలి ఒకటి ఉంది. ఈ బాబ్జీ గారు, మాదాల రవి గారు, తర్వాత వందే మాతరం శ్రీనివాస్ గారు, వీళ్ళందరితోటి కూడా ప్రజానాట్య మండలితో ఆయన అనుబంధాన్ని కంటిన్యూ చేయటం. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్కి దాదాపు ఈయన ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి అక్కడ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఆయన చేయటం, ఇవన్నీ కూడా మాకు తెలుస్తూ ఉండేవి. తర్వాత ఈ మధ్యకాలంలో నాకు ఆయన టచ్లోకి వచ్చింది 23, 24 నేను తాడేపల్లిగూడెంలో లేబర్ స్కూల్ అని చెప్పి ఒక స్కూల్ పెట్టి ప్రతి మంగళవారం ఆ కార్మికులకి ఈ పాఠాలన్నీ శాస్త్రీయ ఆలోచన, హేతువాద ఉద్యమం బాగుంటలేదు అనేది నాకు మిత్రుల ద్వారా తెలిసింది. ఆ కారణం చేత ఆయన తాడేపల్లిగూడెం రాలేకపోయారు. లేకపోతే ఇక్కడికి సంక్రాంతి సంబరాలకు వస్తాను కాబట్టి వచ్చినప్పుడు తాడేపల్లిగూడెం వస్తాననే మాట నాకు ఆయన 2-3 సార్లు చెప్పారు. కానీ మేము ఆ లేబర్ స్కూల్ 60 వారాల పాటు గ్యాప్ లేకుండా నిర్వహించాం. గోపాలరావు గారు తప్పనిసరిగా వస్తారని నేను ఆశించాను, కానీ ఆయన రాలేకపోయినారు. 60 క్లాసులు జరిగినాయి అనే విషయం కూడా నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పాను. ఈ సంవత్సరం రాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా మీరు వస్తే బాగుంటుందని చెప్పి వారితో మాట్లాడటం జరిగింది. సో అందరు ప్రముఖుల్ని జన్మస్థానం ఇది. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు గుండుగొల్లు గ్రామ వాస్తవ్యులు. ఆయన అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షులు చేశారు. స్వాతంత్రోద్యమంలో చాలా పెద్ద పాత్ర పోషించారు ఆయన. మీకు గుర్తుండుంటే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోసు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఇద్దరు కంటెస్ట్ చేసినప్పుడు గాంధీ గారు నా క్యాండిడేట్ పట్టాభి సీతారామయ్య గారు అని చెప్పి ప్రకటించారు. అయితే అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో బోస్ గారు గెలిచారు. తర్వాత కాంగ్రెస్ చరిత్రని ఒక ఉద్గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి. అది కాకుండా ఈరోజు మీరు అందరూ గర్వించదగ్గ విషయం ఏంటంటే, ఈ రోజున ఎల్ఐసి అనేటటువంటి మాట మీరు అందరూ వింటారు, ఆంధ్ర బ్యాంక్ అనే మాట వింటారు. జీవిత బీమా సంస్థను ఆ రోజుల్లో ఆంధ్ర జనరల్ ఇన్సూరెన్స్ అనే పేరుతోటి కంపెనీని స్థాపిస్తే తర్వాతే అది ఎల్ఐసి కింద మారింది. ఎల్ఐసి పుట్టుకు మూల కారణమైన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. అలాగే ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అంటున్నాం, అది ఆంధ్ర బ్యాంక్. అది ఫస్ట్ ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు కూడా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారే. అంత గొప్ప వ్యక్తి జన్మించినటువంటి జన్మస్థలం. అంచేత జాతీయోద్యమంలో, కాంగ్రెస్ ఉద్యమంలో, స్వాతంత్ర పోరాటంలో పెద్ద రోల్ ప్లే చేసినటువంటి పట్టాభి సీతారామయ్య గారు పుట్టినటువంటి ఈ ఊర్లోనే ఇంకో ప్రముఖుడు పుట్టారు. ఆయన పేరు మంగళంపల్లి చంద్రశేఖర్ గారు. ఆయన 50 సంవత్సరాల పాటు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 4 సార్లు జైలుకి వెళ్ళారు. పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్రోద్యమ చరిత్రను గ్రంథస్థం చేశారు. భారత ప్రభుత్వం స్వాతంత్రోద్యమ చరిత్రలను గ్రంథస్థం చేయడానికి ప్రతి జిల్లాలోనూ కూడా కమిటీ వేసినప్పుడు ఆ కమిటీలో రచయితగా ఆనాటి జిల్లా కలెక్టరు, ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంగళంపల్లి చంద్రశేఖర్ గారికి ఆ బాధ్యత అప్పచెప్తే ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఆయన రచించారు. దాన్ని పెనుగొండ రమ్య సాహితీ వారు ప్రచురించారు. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆంధ్రపత్రికకి, పీటీఐ అనే వార్తా సంస్థకి
ఆంధ్ర పత్రికకి 50 సంవత్సరాల పాటు పత్రికా విలేకరుగా ఈ ఊరు నుంచే పనిచేశారు ఆయన. ఏలూరులో మకాం లేరు, ఇక్కడే ఉండేవారు ఆయన. తర్వాత ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, నేను ఆ సంఘంలో ఉంటాను. ఏపీయూడబ్ల్యూజీ అని 1957లో స్థాపించారు. అంటే తెలుగు ఆంధ్ర రాష్ట్ర రచయితల సంఘం అని ఒకటి ఉండేది, ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల సంఘం. దానికి అధ్యక్షులుగా ఉన్న ఈమంగళంపల్లి చంద్రశేఖర్ గారే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్, ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల సంఘం విలీనం అయ్యి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అని ఏపీయూడబ్ల్యూజీ అనే సంస్థ 57 ఆగస్టు 17వ తారీఖున పుట్టినప్పుడు దానికి మొట్టమొదటి అధ్యక్షులుగా ఈ రాష్ట్రం ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి మంగళంపల్లి చంద్రశేఖర్ గారు. వరుసగా 4 సంవత్సరాలు 4 సార్లు ఆ యూనియన్కి అధ్యక్షుడు చేసినటువంటి వ్యక్తి. ఆ యూనియన్కి ఇంతవరకు ఎవరు కూడా 4 సార్లు అధ్యక్షుడు అవ్వలేదు. మన మంగళంపల్లి చంద్రశేఖర్ గారే ఆ యూనియన్కి అధ్యక్షులు అయ్యారు. అంత గొప్ప వ్యక్తి ఈ గ్రామంలో జన్మించారు. నన్ను మీరు క్షమిస్తే అంత గొప్ప వ్యక్తుల కోవలోకి చెందిన వ్యక్తి అల్లం గోపాలరావు గారు. వామపక్ష హేతువాద ఉద్యమం, ఆ 2 స్రవంతులు వేరు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్రవంతి వేరు, మంగళంపల్లి చంద్రశేఖర్ గారి స్రవంతి వేరు. అల్లం గోపాలరావు గారు ఓ పక్కన హేతువాదం, శాస్త్రీయ వివేచన, వామపక్ష భావజాలం, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, జానపద కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి సాంస్కృతిక ఉద్యమాన్ని, శాస్త్రీయ భావజాలాన్ని తీసుకెళ్ళటానికి కళని ఒక ఆయుధంగా చేసుకుని ఇక్కడ కొన్ని వందల మందిని ప్రభావితం చేసి అదొక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగినటువంటి వ్యక్తి గోపాలరావు గారు. కాబట్టి గుండుగొల్లు గ్రామం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తుల్లో భోగరాజు పట్టాభి గారి తర్వాత, మంగళంపల్లి చంద్రశేఖర్ గారి తర్వాత మళ్ళీ మా గోపాలరావు గారే అంత గొప్ప వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, భవిష్యత్తులో గోపాలరావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కూడా మన వంతు పాత్ర పోషించాలి. వారి కుటుంబం దానికి ముందుకు వచ్చి తీసుకొస్తే మేమందరం కూడా మీరు చేసే కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని, అదే ఆ మిత్రుడికి మనం ఇచ్చే నిజమైనటువంటి నివాళి అవుతుందని చెప్పి మనవి చేస్తూ గోపాలరావు గారికి జోహార్లు అర్పిస్తున్నాను. జోహార్ కామ్రేడ్ గోపాలరావు. మూర్ఖత్వం అని అందులోని విజ్ఞతను తెలుసుకొని తరగని ధనం జ్ఞానోదయమని అనునిత్యం ప్రవశించి ఆచరించి ఆదరించి అధిరోహించి నృత్య నటరాజుగా నటనతో అహభావాలతో అందరినీ అలరించిన కళాత్మక కళాధీరుడు మన అనారోగ్య సంఘ వ్యతిరేక శక్తులకు సినీ విలీన రంగుల అభినయంతో, గేయ అభినయంతో ఆబాల గోపాలాన్ని కదిలించిన నిత్య చైతన్య కళాతృష్ణ కింకరుడు మన బుల్లితెర బుల్లోడు. గత చరిత్రల సరిష్మ అభిమాన గుండె గదుల్లో పదిలమైన స్మృతి వనంలో తులసి వనమైన నాట్యకారుడు. గతకాలపు ఘన విజయం మన ముందు వెండి తెర అయింది. మన అల్లం గల్లీ గల్లీకి గరళం, తన మాటల బెల్లంతో సరళం. జోహార్ జోహార్ అన్న గోపాలరావు అన్న, జోహార్ జోహార్. అది కూడా ఒక విషాదకరమైన, అకస్మాత్తుగా మన నుంచి నిష్క్రమించిన అన్నయ్యని తలుసుకోవడం కోసం మళ్ళా ఇంతమంది అభిమానులు, ఇంతమంది ఆత్మీయుల మధ్య ఈ సభ జరగటం, అందుకు నేను రావటం వైజాగ్ నుంచి కించిత్ బాధగా ఉన్నా కానీ అన్నయ్యతో ఉన్న అనుబంధాన్ని మీతో పంచుకునే అవకాశం నాకు కలిగినందుకు గర్వపడుతున్నా. ఎందుకంటే అన్నయ్య మన గుండుగలనంటేనే గోపాల్ అన్నయ్య, సుబ్బారావు అన్నయ్య జాగారి, అట్లాగే మన సత్యనారాయణ అన్నయ్య, అట్లా ఇంకా హైమావతి గారు, రామోదిన, అసలు అందరినీ ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళ వేలు పెట్టుకొని వాళ్ళ ప్రభావంతో మేము ఎదిగిన వాళ్ళం, మేము తీర్చిదిద్దబడిన వాళ్ళం. ఈవేళ ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఒక ఉద్యమానికి నాయకత్వం వహించే దశలో మమ్మల్ని నిలబెట్టి మీ ముందు ఈవేళ ఇలా మాట్లాడగలిగే అవకాశం వచ్చిందంటే ఇక్కడ నేను ప్రస్తావించిన అందరి వ్యక్తుల్లో కన్నా అగ్రగణ్యుడిగా నన్ను ప్రభావితం చేసిన ప్రభావశీలి మన గోపి అన్నయ్య. చిన్నప్పుడు అంటే తనకంటే మేము జూనియర్సం కాబట్టి ఝాన్సీ అక్క, గోపాలరావు అన్నయ్య గారు
ఇంకా కటార్ ప్రభాకర్ రావు గారు మాకు సీనియర్స్గా ముందు లేయర్లో ఉండేవారు ఉహేదవాద ఉద్యమంలో. నేను 80వ దశకంలో ఇంటర్మీడియట్ అప్పుడే పూర్తి చేసి ఇక్కడే హిప్ టు అన్నయ్యకి ప్రసాద్ అనేది అన్నయ్యలో ఉన్న ఆత్మీయత పరిమళం అండి, ప్రేమతత్వం అండి, మనుషుల పట్ల ఉండే మమకారం. ఎప్పుడు 80వ దశకం మేమందరం కలిసి తిరిగాం. ఈరోజు కూడా ఎక్కడని మేము కనపడ్డా ప్రేమగా ఆప్యాయంగా పేరు పెట్టి పిలిచి హక్కున చేర్చుకొని అదే ఉత్సాహంతో అదే స్పిరిట్తో ఆనాటి ఆ అనుభవాలన్నింటినీ కలబోసుకునేవాడు. మన ఫిబ్రవరి మనందరికీ బాధని విషాదాన్ని మిగిలించింది. ఒక మంచి మనిషిని కోల్పోయామనే భావం ఈ గ్రామ ప్రజల్లో ఉంది. ఆయన హ్యూమనిస్ట్గా, రేషనలిస్ట్గా, కమ్యూనిస్ట్గా మరో కోణం మిస్ అవుతుంది. ట్రేడ్ యూనియనిస్ట్గా ఈ ప్రాంత ప్రజలకి సుపరిచితులు. అట్లాంటి గోపాలరావు గారు మరణం పట్ల బాధపడని వాళ్ళు బహుశా ఈ ప్రాంతంలో ఎవరు ఉండరు, ఈ గ్రామమే కాదు. ఆ బాధ మాకు కూడా ఉంది. వారికి ఉద్యమ నివాళులు అర్పిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి ప్రగాఢమైన సానుభూతిని ప్రకటిస్తున్నాం. నాకు కూడా 44 సంవత్సరాల క్రితం గోపాలరావు గారితో మరి ఆయన సహచరులు, అనుచరులతో పరిచయం. ఈ ఊళ్ళో ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన ఒక అమ్మాయి నాంచారమ్మ అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో పీడిఎస్యు లీడర్గా ఉండేది. నేను పీడిఎస్యు స్టేట్ ప్రెసిడెంట్గా రిలీవ్ అయిన తర్వాత ఖమ్మం నుంచి ఏలూరుకి మా పార్టీ నన్ను పంపించింది. నేను 81 మేలో వచ్చాను. ఆ తర్వాత జూట్ కార్మికోద్యమ బాధ్యతల్ని నేను చేపట్టాను. అట్లా నాంచారమ్మతో తెలంగాణలో మేము ఉద్యమాలు నడిపేటప్పుడు ఉన్న పరిచయంతో హైదరాబాదులో ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత గోపాలరావు గారితో ఉన్న పరిచయాల్ని మాకు పరిచయం చేసింది. మొట్టమొదటిగా జూన్ నెల 81 వేసవి కాలంలో, సరిగ్గా ఇది జూన్ నెలే, 44 ఏళ్ల క్రితం ఈ గ్రామానికి మేము అరుణోదయ కళాకారుల బృందం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజానాట్య మండలి, అరుణోదయ సైద్ధాంతికంగా వేరువేరైన లక్ష్యం ఒకటే గనక చాలా బ్రాడ్ మైండ్తో, విశాల హృదయంతో గోపాలరావు గారు మరి వారి టీం సభ్యులందరూ ఉండేవారు కనుక మా మధ్య సమన్వయం ఉండేది. ఆ క్రమంలో అరుణోదయ రామారావు గారు అమరజీవి ఒక 6 సంవత్సరాల కింద మరణించారు. ఆయన కూడా ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2 రోజులు ఇక్కడ ఉన్న కళా బృందానికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అభిప్రాయ భేదాలు లేకుండా విశాల హృదయంతో ఉండేవాళ్ళం. ఇప్పుడు చెప్పిన అందరూ ఆయన విశాల హృదయం గురించి, ఆయన ఆత్మీయత, ఆయన మానవీయత గురించి చెప్పారు. నిజంగా ఆయన ఒక మంచి మనిషి. అలాంటి కామ్రేడ్ని మనం కోల్పోయాం. ఇవాళ ఇంతకుముందే వారు చెప్పినట్టుగా మనం సాంస్కృతికంగా, హేతువాద పరంగా ఎంత వెనక్కి పోతున్నాం అని చెప్పి వర్మ గారు ఏదైతే దీనికి అధ్యక్షత వహించారు చెప్పారో అది ఒక నిజం. ఇవాళ మనం 44 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. అది గుండుగొల్లంలో కూడా మార్పులు ఉన్నాయి. మనిషిలోని మనిషితనం క్రమంగా కోల్పోతున్న దశ. కార్ల్ మార్క్స్ ఎప్పుడో తన ఎర్లీ లైఫ్లో ఒక మాట చెప్పాడు, థియరీ ఆఫ్ ఎలినేషన్ అని చెప్పాడు. అంటే మనుషుల్లో పరాయీకరణ భావజాలం ఎలా పెరుగుతుంది అని చెప్పాడు. 45 ఏళ్ల కింద మన మనుషులను చూసాం కానీ ఇవాళ మనుషుల్లో సరుకులను చూస్తున్నాం. ఇది మార్కెట్ ఆర్థిక వ్యవస్థగా మారిన తర్వాత మనుషుల్ని కూడా అమానుష లక్షణాలు కలిగిన వాళ్ళుగా మారుస్తున్న కాలం. పాలకులు ఇవాళ వాస్తవానికి జంతు ప్రపంచం నుంచి మనం వచ్చినప్పటికీ పరిణామ క్రమంలో జంతు లక్షణాలు కోల్పోయి మానవ లక్షణాలు ఏర్పడ్డ మనిషిగా మనం మారాం. కానీ మనలో కొన్ని జంతు లక్షణాలు మనిషిలో కూడా మిగిలిపోతాయి. అయితే ఇవాళ మార్కెట్ వ్యవస్థ వచ్చిన తర్వాత, ఆర్థిక వ్యవస్థ ఇలా పెట్టుబడిదారీ వ్యవస్థగా మారిన తర్వాత మనుషుల్లో జంతు లక్షణాలని అభివృద్ధి చేస్తూ జంతువులుగా మారుస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మన పాలకులు జంతువులుగా మారితే ఇవాళ ఫాసిస్ట్ పాలనలో క్రూర మృగాలుగా మారారు. జంతువులు అన్ని క్రూర మృగాలు కావు. క్రూర మృగాలుగా మారి నరమేధాలు, మతం పేరిట వాటి పేరిట నరమేధాలు సృష్టిస్తున్న కాలంలో మనం ఉన్నాం కనుక గోపాలరావు గారు మనకు గుర్తు రావాలి. గోపాలరావు గారు ఒక మంచి మనిషి, మానవీయతకి ప్రతినిధిగా ఉన్నారు. ఇంతకుముందే
మా సోదరి హేతువాద లక్ష్మి గారు చెప్పినట్టుగా ఆయన ఆత్మీయత చాలా అద్భుతమైన ఆత్మీయత. ఎక్కడెక్కడో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మర్చిపోరు. 20 సంవత్సరాల తర్వాత నేను ఏలూరు జూట్ మిల్లు కార్మికోద్యమం నడిచే కాలం వరకు వారికి మాకు సజీవ సంబంధాలు ఉన్నాయి. వారు ఏటీసీ, మేము ఐఎఫ్టియు. కానీ అలాంటి భేదభావాలు లేకుండా కార్మిక రంగంలో కలిసిమెలిసి ఉండే ఒక స్రోద్భవ వాతావరణంతో మేము కలిసి ఉండేవాళ్ళం. గుండుగోలను కూడా తరచుగా వస్తూ ఉండేవాళ్ళం. కానీ అయినా నేను నెల్లిమర్ల వెళ్ళిన తర్వాత చాలా సుదీర్ఘకాలం, దాదాపు 20 సంవత్సరాల పాటు మాకు ఎడబాటు వస్తే చివరికి 2019వ సంవత్సరంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక బహిరంగ సభలో నా పోస్టర్లో నా పేరు ఉందని చూసి ఆయన వెతుక్కొని సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ఒక చాలా ముఖ్యమైన ప్రోగ్రామ్స్లో నా వదిలిపెట్టి వచ్చేసారు. ఆ రోజు నన్ను కలిశారు, ఆలింగనం చేసుకుని. అంటే మంచి మనిషి అంటానికి. ఆ మంచి మనుషులు కొరవడిపోతున్న కాలం ఇది. మన పిల్లలు తల్లిదండ్రులు కూడా సరిగా చూడనందున ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపాల్సిన పరిస్థితులు ఈ కాలంలో ఏర్పడ్డాయి. అంటే మనిషిలోని మనిషితనం క్రమంగా మానవత్వం తగ్గిపోతూ జంతు లక్షణాలు పెరుగుతున్న కాలంలో కార్ల్ మార్క్స్ ఏదైతే చెప్పాడో థియరీ ఆఫ్ ఎలినేషన్, అది పరాయీకరణ సిద్ధాంతం అనేది పెరుగుతున్న ఈ కాలంలో పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత దుర్మార్గమైనటువంటి నీతిబాహ్యమైన పద్ధతులు అనుసరిస్తున్న ఈ కాలంలో, అది ఫాసిజం అయి ప్రయాణం చేస్తున్న ఈ కాలంలో, సాధారణ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కూడా విలువ లేకుండా ఫాసిజం ముందుకు వస్తున్న ఈ కాలంలో ఈ మార్కెట్ వ్యవస్థ మనిషిని ఇంకా అమానుషమైనటువంటి వ్యవస్థ వైపు నడిపిస్తున్న, నరమేధాల వైపు నడిపిస్తున్న ఈ కాలంలో మనకి గోపాలరావు గారు లాంటి మనిషిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము అనే దశ నుంచి మేముగా మారి, మేము నుంచి నేనుగా మారుతున్న కాలం. గోపాలరావు గారు తాను కమ్యూనిజం వైపు వెళ్ళిన రోజున మనం అనుకునేవాళ్ళం భాషలో ఏది మాట్లాడినా మన ఊరు మనం అందరం కలిసిమెలిసి ఉండాల. మనం నుంచి మేముగా మారి, మేము నుంచి మాగా మారి, మా నుంచి నాగా మారి పర్సనల్ టెర్రరిజం జరిగి నేను, నా భార్య, నా పిల్లల వరకు బాగుంటే చాలు, సమాజం ఏమైపోయినా పక్క వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదనే ఒక ఆలోచన పెరుగుతున్న ఈ కాలం. విరుగుట కొరకనే దీనిలో నుంచే మళ్ళీ కమ్యూనిజం పరిమళిస్తుంది. ఈ వినాశనమైనటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలో నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బట్లూరు, ఏలూరు. NBA మరియు NAC A గ్రేడ్ తో మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆధునిక ప్రయోగశాలలు, పరిశ్రమలతో అనుబంధ సలహా సేవలు, అనుభవజ్ఞుల అధ్యాపకులు, ఆటోకాడ్, స్టాడ్, డాట్ ప్రో, ETABS, రెవిట్, GIS వంటి పరిశ్రమ ఆధారిత సాఫ్ట్వేర్లపై శిక్షణ, టాప్ కన్స్ట్రక్షన్ ఫార్మ్స్ తో ఒప్పందాలు, ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్లు, ప్రయోజనకరమైన వర్క్ షాప్లు, రియల్ టైం ప్రాజెక్ట్స్, పరిశ్రమల నిపుణుల నుండి లెక్చర్లు మరియు టెక్నికల్ క్లబ్లు నిర్వహించబడిన. అడ్మిషన్ కొరకు సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, అటానమస్, ఏలూరు.